ఏది ఏమైనా గుర్తుపెట్టుకోవడా మనకు కోచింగ్ అనేది కొంతవరకు ప్రభావితం చేస్తుంది తప్ప కోచింగ్ వల్లనే ఇక్కడ వచ్చి వినడం అనేది గైడెన్స్. అవునా, నేను మీకు మొత్తం నేర్పుతాం, కానీ దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాల్సింది ఎవరంటే మీరే. ఒక ప్లేయర్కి మీరు అబ్జర్వ్ చేయండి, ఒక ప్లేయర్కి కోచ్ ఏం చేస్తాడు, ఇలా ఆడాలి, ఎలా ఆడాలి, ఎలా టెక్నిక్స్ అన్నీ నేర్పుతారు. గ్రౌండ్లో పోయి ఆడకపోతే ఆడకపోతే ఏం చేయలేదు, ఏం చేయలేదు. మీరు కూడా అంతే. సో మీరు కూడా ఏంటంటే ఇక్కడ నేర్చుకున్నటువంటి అంశాలని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయకపోతే ఏమైందంటే చాలా ఇబ్బంది అవుతుంది. నేను ఏమంటున్నా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గం ఉంటుంది. కొంతమంది ఇంటెన్సివ్లో కావచ్చు, కొంతమంది స్టడీ అనుకోవచ్చు, కొంతమంది ఓన్గా ప్రిపరేషన్ చేయొచ్చు. మీరు ఎలా చేసినా సరే, కానీ ఒక ప్లాన్గా, ఒక సిస్టమేటిక్గా, ఒక పద్ధతి ప్రకారం పెట్టుకోండి. సో డిసెంబర్ 17కు సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోతాయి కాబట్టి డిసెంబర్లో నోటిఫికేషన్ ఇవ్వకూడదని అయితే రూల్ అయితే ఏం లేదు. ఎందుకంటే 17th కంప్లీట్ అయిపోతాయి. 11, 14, 17 కదా ఎలక్షన్స్ అయిపోయాయి. 3 దశల్లో ఇలా ఎలక్షన్ పడి నాకే పోయింది, కలవకూడదు పోవాల్సి వచ్చింది. సో కాబట్టి 3 దశల్లో ఇప్పుడు నామినేషన్లు తీసుకుంటున్నారు. మీరు ఎవరైనా సరే పోటీ చేసేటువంటి, మీరు పోటీ చేయాలి కానీ సరే, దాని ప్రాసెస్ అనేది జరుగుతూనే ఉంటుంది.